యువతలో క్రీడా స్ఫూర్తిని నింపి జాతీయ అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు సీఎం జగన్ చేపట్టిన బృహత్తర యజ్ఞం క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన ఈ క్రీడలు నేటితో ముగియనున్నాయి. విశాఖ క్రికెట్ స్టేడియంలో నిర్వహించే ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరవుతున్నారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా క్రీడాకారులతో కాసేపు కబడ్డీ ఆడి సందడి చేశారు. Very good point, good point, good point. Thank you, Amma. Thank you. ఆడుదాం ఆంధ్ర క్రీడల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలపై క్రీడాకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే తరహాలో క్రీడలను నిర్వహించాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు క్రీడాకారులు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆడుదాం ఆంధ్ర ముగింపు సభలో పాల్గొనేందుకు క్రీడాకారులు పెద్ద ఎత్తున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా స్టేడియంలో ఉండనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరిగాయి. ఈ క్రీడల్లో పాల్గొన్న కొంతమంది క్రీడాకారులు మన దగ్గర ఉన్నారు. ఏ విధంగా ఈ క్రీడలు వార్డు స్థాయి నుంచి జరిగాయి, వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ఇటువంటి క్రీడలు నిర్వహించడం వల్ల ఆ క్రీడాకారుల్లో ఉన్న టాలెంట్ ఏ విధంగా బయటకు వస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి కడప నుండి వచ్చిన కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. చెప్పండి, మీరు ఏ స్థాయి నుండి మొదలుపెట్టారు, మీ టీం ఏ పొజిషన్కి వచ్చింది ఈరోజు? మనము వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు స్టేట్ లెవెల్ వరకు 3rd పొజిషన్స్ వచ్చి చాలా అద్భుతంగా జరిపించారండి మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు. ఇటువంటి క్రీడా సంపన్నం ప్రతి ఏటా జరగాలని మేము కోరుకుంటున్నాము. దీనివల్ల అట్టడుగు స్థాయిలో ఉన్న క్రీడాకారులను ప్రతిభ వెలికితీసి వాళ్ళని ఇంకా ఉత్తేజపరిచి వాళ్ళని ఇంకా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని మన కోరిక. చాలా అద్భుతంగా చేసిన వసతులు అయితే ఇంకా చెప్పకూడదు, చాలా బాగా చేశారు. 15 మ్యాచ్లు ఆడినామండి మేము. వార్డు స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్, కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి మన స్టేట్ లెవెల్ మొత్తం 15 మ్యాచ్లు. చాలా అద్భుతంగా జరిగినాయండి మ్యాచ్లు ఇవి. చాలా బాగా కోఆర్డినేషన్ జరిగింది. ఇక్కడ బాగా మంచి వసతులు కల్పించినారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా మంచి జరిపించి ఈరోజు మేము 3rd ప్లేస్కి వచ్చి ఉన్నామండి. గతంలో ఎప్పుడైనా ఇటువంటి క్రీడలు నిర్వహించారు ఎవరైనా? ఎవరు నిర్వహించలేదు. మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఇటువంటి అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వచ్చినందున చాలా గర్వంగా ఉన్నామండి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మరికొంతమంది క్రీడాకారులు ఇటువంటి క్రీడలు ఏర్పాటు చేయడం వల్ల ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులు ఉన్న ప్రతిభ ఏ విధంగా బయటకు వస్తుంది? గొప్ప టాలెంట్ సార్. స్పోర్ట్స్ అనేది ఒక గొప్ప వేదిక. చాలామంది క్రీడాకారులు మన విలేజ్ నుంచి ఉంటారు సార్. మనకి ఇటువంటి స్టేడియంలో ఆడే అవకాశం దొరకదు. ఇటువంటి టోర్నమెంట్ జరగడం వలన మంచి క్రీడాకారులు, నైపుణ్యం ఉన్న క్రీడాకారులు బయటకు వస్తారనే ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర అనేది స్టార్ట్ చేశారు మన సీఎం గారు. దీని వలన మనకు చాలా యూస్ ఉన్నాయి సార్. ఒక హెల్త్ పరంగా కానీ, ఒక క్రీడలో టాలెంట్ చూపించుకోవడం కోసము మన కిట్టు మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. బ్యాట్స్ కానీ, కిట్ కానీ ఏదున్నా దీనివల్ల మనకు చాలా ఎక్కువ మనకు యూసేజ్ ఉన్నాయి సార్. ఈ 50 రోజులు ఈ క్రీడా పోటీలు ఏ విధంగా, ఒక క్రికెటే కాకుండా బ్యాడ్మింటన్, వాలీబాల్, షటిల్, ఖోఖో నిర్వహించారు కదా, మొత్తంగా ఏ వాతావరణంలో జరిగిందని మీరు అనుకుంటున్నారు? చాలా మంచి వాతావరణంలో జరిగింది ఈ టోర్నమెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లాంటి టోర్నమెంట్ ఎప్పుడు చూడలేదు, ఇంకా చూడబోము కూడా. మన జగన్ సార్ చేసిన టోర్నమెంట్ని చాలా అభినందిస్తున్నాము. అండ్ ఈ టోర్నమెంట్కి మేము ఇంత దూరం వచ్చి ఆడినందుకు మన కడప జిల్లా నుంచి కొద్దిలో మిస్ అయింది. 3rd ప్లేస్కి వచ్చాము. లేకపోతే జగన్ సార్ ముందు 1st ప్లేస్, 2nd ప్లేస్ తీసుకుందాం అనుకుంటున్నాము. కానీ 3rd ప్లేస్ వల్ల సెటిల్ అవుతున్నాము. కొద్దిలో కొన్ని మిస్టేక్స్ వల్ల మిస్ అయింది. ఇటువంటి క్రీడలను ప్రతి ఏడాది కూడా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చిన క్రీడాకారులకు సంబంధించి అన్ని వసతులను, అన్ని సౌకర్యాలను అధికారులు దగ్గరుండి ఏర్పాటు చేశారని, కేవలం క్రీడలు నిర్వహించడమే కాకుండా క్రీడాకారులకు నగదు బహుమతిని ఇచ్చి ప్రోత్సహించడం వల్ల కూడా వారిలో ఒక నమ్మకం పెరుగుతుందని, ఈ క్రీడల్లో బాగా రాణించిన వారికి జాతీయ స్థాయిలో కూడా అనేక అవకాశాలు లభిస్తాయనే ఆశాభావాన్ని అయితే ఇక్కడున్న క్రీడాకారులంతా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.